స్వామి వినాయక, అదేంటో నేను డ్యూటీలో సిన్సియర్ గా ఉంటున్న ప్రతిసారి ఏదో ఒకటి రివర్స్ అయ్యి సస్పెన్షన్ ఆర్డర్స్ వస్తున్నాయి స్వామి. 6 నెలల సస్పెన్షన్ తర్వాత ఫ్రెష్ గా డ్యూటీలో జాయిన్ అవుతున్నాను. ఈసారి సస్పెండ్ అయితే తమిళనాడు నుంచి నెల్లూరు బోర్డర్ కూడా రావద్దని వార్నింగ్ ఇచ్చింది మా ఆవిడ. స్వామి, ఈ నిశ్చితార్థంలో సీఎం గారు నా పనితనం చూసి ప్రమోషన్ ఇచ్చేటట్టు ఆశీర్వదించు స్వామి. ఓం విఘ్నేశ్వర. అది కూడా సీఎం గారు రండి. మేము గాయత్రి కోసం వచ్చామండి. సీఎం గారు అమ్మాయి గాయత్రి. ఆవిడ మాకు ఫ్రెండే. వెళ్ళపోకూడదు, వెళ్ళిపోంగ. అమ్మాయి గారి కోసం వచ్చామండి. అమ్మా ఎన్నప్పా ఎన్నా యారో తెలుగు సార్. మీరు తెలుగుళ్ళ? ఓ, మీరు తెలుగు వారేనా? యా. ఏం లేదండి, అమ్మాయి గారిని ఒకసారి కలిసి వెళ్దామని. అపాయింట్మెంట్ ఉందా? లేదు, అమృతాంజనం ఉంది. కావాలా? జోకులా? నువ్వు నోరు మీద. ఒకసారి సీఎం గారు అమ్మాయిని కలిసి వెళ్ళిపోతాం. సీఎం గారు అమ్మాయినే కాదు, పని అమ్మాయిని కూడా కలవడానికి లేదు. పని అమ్మాయికి మీకు అంత అండర్స్టాండింగ్ ఉందా? ఏం కూర్చోరా? మీ తుపాకులు మా దగ్గర పని చెయ్యవు. అరచేతిని అడ్డు పెట్టి అరుణోదయం ఆపలేరు. అరెస్టులను సాగించి ప్రజాశక్తిని అడ్డలేరు. అయ్యి బాబాయ్, వీళ్ళెవరు తీవ్రవాద భాష మాట్లాడుతున్నారు? కొంపదీసి వీళ్ళు నార్మల్ డ్రెస్ లో ఉన్న నక్సలైట్స్ కాదు కదా? ఎలాగైనా సరేరా, గాయత్రిని కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదు. కరెక్టేరా, కానీ ఎలాగా? అదే ఆలోచిస్తున్నాను. అవునరా, వెళ్ళి అరగంట అయింది. కాశీగడ ఎక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడికి వెళ్తారా? ఏ మందు కొట్టడానికి పోయి ఉంటారు. ఏం జరిగింది చెప్పండి సార్. నా మటుకునే ఇలా డీసెంట్ గా నడుచుకుంటూ వెళ్తుంటే కొంటే పక్క తప్పురా అంటాడండి. నేను మాట్లాడతాను కదా. చూడండి సార్, సాటి తెలుగు వాళ్ళని కూడా చూడకుండా ఎలా గొడవ చేస్తున్నారు. దారోదరమని చెప్పండి. సీఎం గారింటికి ఫర్నిచర్ తీసుకెళ్ళాలి. టైం అయింది సార్. సీఎం నీతో పని ఉంది. పదా, నీతో కూడా నాకు పని ఉందా? ఆడితో నీకు పని ఉంది. யாரப்பா நீங்க? என்ன இருக்க బంగ్లా? సీఎం గారింటికి ఫర్నిచర్ తెచ్చి ఆంధ్ర నుంచి. ఓ, మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందిలే. పోనండి. అవును, ఈ మొహాన్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. ఆ ఛాన్సే లేదు సార్. మేము పుట్టిన తర్వాత తమిళనాడు రావడం ఇదే మొదటిసారి. ఈ వాయిస్ కూడా ఎక్కడో విన్నట్టుంది. విన్నారు సార్? ఎక్కడ? ఇప్పుడు నేను మాట్లాడాను కదా. ఫర్నిచర్ లోన్ అన్లోడ్ చేయాలా? లేట్ అయిందంటే సీఎం గారి దగ్గర నుంచి మీకే రిస్క్. ఓకే. ఓపెన్. ఏమే ఇదంతా తీసుకుపోతా ఉండారు? పెళ్ళయ్యాక అమ్మాయికి అబ్బాయికి కావాల్సిన ఫర్నిచర్. మనం వచ్చింది సీఎం ఇంటికి. అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎవరు ఓవర్ యాక్టింగ్ చేయకూడదు. ఇదే ఓవర్ యాక్టింగ్ అంటే. ఎవరికి మన మీద అనుమానం రాకూడదు. ఇదిగా, మా మీద మీకు ఏమన్నా అనుమానం వచ్చిందా? ఫర్నిచర్ ఎక్కడ పెట్టాలి అని అడుగుతున్నాడు. ఎన్న சொல்றீங்க? తెలీదా? వెళ్ళిపోండి. రే, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. గాయత్రిని ఎత్తడానికి తల వైపు వెళ్దాం. రే, నువ్వు అటెళ్ళు. నువ్వు ఇటెళ్ళు. మరి నువ్వు ఎటెళ్తా? నేను ఇటు వెళ్తారా? నువ్వు వెళ్ళు. ఇప్పుడు మనం తాగినట్టు ఎవరికి తెలియదు కాబట్టి స్టడీగా ఉండండి. వర్క్ ఇంపార్టెంట్. పెళ్లికిచ్చిన పేరెంట్ వాళ్ళు. ఎవరైనా నువ్వు? కాశీ. ఎవడో చపాతీలు కాలుస్తున్నాడు. పిండి సరిగ్గా కలపలేదు. బ్యాడ్ కుక్. ఎవరండి మీరు? 1 గంటలో 40 కేజీల పిండిని చపాతీలు చేసిన 40 మంది రా. ఏంట్రా ఇది? చపాతీయా? ఇది లపాతీరా? చపాతీ అంటే ఇదిగో ఇలా పిచ్చి ఇక్కడ పెట్టి. ఫింగర్ చిప్స్ రెడీయా? ఫింగర్ చిప్సా? 1 సెకండ్ లో రెడీ. ఏమిటండి ఇది? ఏంట్రా, ఏమైందిరా? నేనే ఫింగర్ చిప్స్. ఇది చేటు సరిగ్గా చేతకాట్లేదు. అప్పుడే తాగేసావా? ఎప్పుడో తాగేసా. సార్ కాపాడండి వచ్చిన పని మానేసి గొడవ ఏంటి? తాగనని చెప్తాను కదా. ల్యాండ్ పెట్టేస్తాండి.
నువ్వు ఇక్కడ కూడా వచ్చావా? ఎవరా బుద్ధి లేదు, కళ్ళు కనిపించట్లా రాస్కెల్. నువ్వు కూడా తాగేసావా? తాగి బాత్రూంలో గడవ చేస్తావంటరా? ఇది ఏసీ రూమేనా? ఈ ఫర్నిచర్ గ్యాంగ్ లోపలికి వచ్చి చాలా సేపు అయింది, ఇంతవరకు బయటికి రాలేదు. ఎక్కడున్నారబ్బా? సార్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం లేదు సార్, అది సెక్యూరిటీ వాళ్ళు ఉండాల్సింది ఇక్కడ కాదు, బయట. వెళ్ళు. ఎస్ సార్. ఇది ఆ ఎలక కాదురా, తమిళనాడు ఎలక. నన్ను మోసం చేయకురా. అయ్యే కళ్ళు, అదే ముక్కు, అయ్యే మీసాలు, ఆ నోటితోనే నా పాస్పోర్ట్ తినేసిందిరా. నన్ను మోసం చేయలేరు. రే గట్టిగా రోదు. రే దాని గెటప్ వేరు, దీని గెటప్ వేరు. ఒరే నేను మారేసల్లో వచ్చానని అది కూడా మారేసల్లో వచ్చిందిరా. బాగా ఎక్కింది. రే ఎలక రూమ్ లో ఉంది పదా. ఒరే దాన్ని చంపబోతున్నా మనసేంతుందిరా. లోపల పదా చంపేద్దాం దాన్ని. చంపేసా ఇటు లోపల లోపల ఒరే నువ్వు ఇటు ఇంకో దారి ఉందా? లేదు కదా. నువ్వు పదరా చెప్తాను. ఇది సీఎం ఇల్లురా, ఎక్స్ట్రా చేస్తే కొంపలు మురుగుతాయి. మీ ముగ్గురు ఒకసారి కూర్చోండి, నేను గాయత్రి ఎక్కడ ఉందో చూస్తాను. నేను చచ్చిపోయాను అనుకున్నారా? నిద్రపోతుందేమో. ఏం చేస్తున్నారా ఇక్కడ? ఫర్నిచరు తెచ్చడం అయిపోయింది కదా, వెళ్ళిపోండి. అలాగే సార్. బాగుందా? అమ్మో వీళ్ళు నిజంగానే తీవ్రవాదుల్లో ఉన్నారా దేవుడు. వీళ్ళని లోపలికి పంపించింది నేనే. ఆ విషయం తెలిస్తే నా ఉద్యోగం ఊడిపోద్ది. వీళ్ళని ఎలాగైనా చచ్చటి పట్టుకుని తినాలి. ఏంట్రా ఇది? నేను బయటికి వెళ్ళమన్నానా? ఇక్కడికి వచ్చి నా కాళ్ళ మీద పడతావేంటి? అది మీ ఆశీర్వాదం కోసం వచ్చాను సార్. నన్ను బ్లెస్ చేయండి సార్. బ్లెస్ చేయండి సార్. బాబా చూడండి. దొరికారా నా కొండెల్లారా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటారో చూస్తాను రా. ఎక్కడికి బాగురా సార్? నేను నాకు దైవంతో సమానం సార్. మళ్ళీ ఒకసారి ఆశీర్వదించండి సార్. చెప్ప ఎన్నా చివరికి పాప పెద్ద పెద్ద మేషాలున్నా నలుగురు బూచోళ్ళు ఇటేమని వెళ్ళారా? ఎటెళ్ళారు? ఈసారి తప్పించుకోలేరా? ఓ బయట కూడా పెట్టారా? సార్ సార్ అయ్య బాబాయ్ మీ కాళ్ళు పట్టుకుంటారు సార్. నన్ను చేసి సార్ ఇదొక్కసారి ఆశీర్వదించండి సార్. సార్ 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 నేను డిస్మిస్ చేస్తున్నాను. మీరు లాక్కెళ్ళండి. ఎందుకులే సార్, వాళ్ళెందుకు? నా బతుకు నాకు తెలుసు సార్.
నేను నెల్లూరు వెళ్ళి నా భార్యతో కాపురం చేసే అదృష్టం నాకు లేదు సార్.